శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో నూతన గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దె ఇల్లు మారుటకు, భూ రిజిస్ట్రేషన్లకు ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 సంవత్సరంలో జూలై నెల నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి బుధవారం జూలై 1తో ప్రారంభమయ్యి ఆషాఢ బహుళ విద్యా తిథి జూలై 31 శుక్రవారంతో అయితే ముగుస్తుందండి. అంటే మనకి ఈ జూలై నెల జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసాల కలయికతో అయితే ఉంది. జ్యేష్ఠ మాసం శుభమాసమేనండి. శుభమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఆషాఢ మాసం ఉంది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని పిలుస్తారండి. శూన్యమాసంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు అంటే గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండదండి. అయితే ఇప్పుడు ఈ జూలై నెలలో ఏ రోజులు గృహప్రవేశానికి, గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జూలై 1 బుధవారం జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. జూలై 2 గురువారం విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జూలై 3 శుక్రవారం తదియా తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 4 శనివారం చవితి తిథి ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జూలై 5 ఆదివారం పంచమి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 6 సోమవారం షష్ఠి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు గృహారంభం, శంకుస్థాపన కాకుండా ఓన్లీ గృహప్రవేశం, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్ మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. జూలై 8 బుధవారం అష్టమి తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. జూలై 9 గురువారం నవమి తిథి దశమి తిథి రెండు తిథుల కలయిక ఉంది. అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 14 మంగళవారం అమావాస్యతో మనకి జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుందండి. జూలై 15 బుధవారం నుండి మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం శూన్యమాసం అండి. శూన్యమాసంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలంటే గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదండి. అందుకని మనకి జూలై 15వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు గృహానికి సంబంధించినటువంటి గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు అయితే లేవండి. అయితే మనం ఈ సమయంలో అంటే ఆషాఢ మాసం ఉన్నటువంటి సమయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి అలాగే అద్దెలు మారుటకు మాత్రం శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయని అంటే జూలై 16వ తేదీ, 17, 18, 19, 20, 21, 23, 27, 28, 29, 30, 31 ఈ తేదీల్లో మీరు అద్దెలు మారవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ లాంటి పనులు కూడా చేయించుకోవచ్చు అండి. అయితే మీరు ఈ జూలై నెలలో ఎటువంటి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవాలనుకున్నా ముందుగా మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఆ రోజు ఎంచుకుని శుభకార్యాలు నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.